అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఐ యామ్ చోటీ స్పార్కిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ ప్లేస్ చూస్తే మీ అందరికీ ఆల్రెడీ లొకేషన్ అర్థమయ్యే ఉంటుంది కదండి. మేమైతే మళ్ళీ మా అత్తవారింటికి అయితే వచ్చామండి. తెలుసు కదా మీ అందరికీ, అత్తవారింటికి చాలా దగ్గరలోనే పర్లాకిమిడి ఉంటుంది. 4 days బ్యాక్ అయితే వెళ్ళాము పర్లాకిమిడి. సో వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది. సో తెలుసు కదా మీకు, పర్లాకిమిడి ఎప్పుడు వెళ్ళినా స్ట్రీట్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ అనేది నాకు కొంచెం ఇష్టంగా తింటాను. అంటే మేము పర్లాకిమిడి రీచ్ అయ్యే టైము ఆల్మోస్ట్ ఎప్పుడు కూడాను ఇదే టైం అవుతుంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం డిన్నర్ చేసేసి కొంచెం షాపింగ్ చేసుకొని ఒక అరౌండ్ 8:30, 9 కల్లా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆరాంగా ఆ రోజు ఉండొచ్చు కదా. సో ఎప్పుడు కూడా ఇటువంటి టైంలోనే వస్తుంటాము. సో ఇప్పుడైతే మనకి ఈ రాజుగారి కోట ఉంది కదా, రైట్ సైడ్లోనే ఈ టెంపుల్ అనేది ఉంటుందండి, జగన్నాథ స్వామి వారి టెంపుల్. యాక్చువల్గా ఇది పాత టెంపుల్ని మళ్ళీ రెనోవేట్ చేయడం కోసం మొత్తం కూడా డిస్మాంటిల్ చేశారు. ఆల్మోస్ట్ ప్రహరీ వాళ్ళు అయితే అయ్యింది, లోపల కొంచెం టెంపుల్ వర్క్ అయితే ఇంకా అవుతుందిలేండి. సో ఎలాగో వచ్చాం కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటుంటాను. సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా గుడిలోకి వెళ్దురు రండి. ప్రజెంట్ మనమైతే రాజవీధిలో ఉన్నాము. అంటే ఈ రాజకోట ఉంటుంది కదా, దీనికి ఎదురుగా చాలా వెడల్పుగా ఉండే రోడ్డు అయితే ఉంటుంది. దీన్నే రాజవీధి అంటారు. గత ఇయర్ మన రథయాత్ర వ్లాగ్లో కూడా నేను చెప్పున్నాను. అయితే ఈ వీధుల్లోనే మనకి స్వామివారి జగన్నాథ స్వామివారి రథాన్ని తయారు చేయడం, వాటిని ఉంచడం గట్రా చేస్తుంటారు. సో ఇంకా మనం గుడి లోపలికైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వర్క్ అయితే అవుతుంది. అవి ఫినిషింగ్ కూడాను స్టోన్తో ఎంత చక్కగా చేస్తున్నారంటే, నేనైతే ఇది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మన పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ లుక్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా హైట్లో కడుతున్నారు. ఆ వర్కర్స్ కూడా అప్పుడే లీవ్ చేస్తున్నారనమాట టెంపుల్ నుంచి. సో వర్క్ అయితే చాలా చాలా బాగుంది. గుడి లోపల అయితే స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఎక్కువ మంది జనం లేరు, అస్సలు రష్గా లేదు కాబట్టి చాలా బాగుందన్నమాట. దర్శనం అయితే చాలా చక్కగా అయింది. ఈ పక్కనే ఇక్కడ ఒడియాలో పారాయణం అనేది చేస్తున్నారు. సో అది కూడా కాసేపు వినేసి ఇంకా దర్శనం అయిపోయినాక ఆ పక్కనే చిన్న రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంటుంది. జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఇదేనండి మన రథయాత్ర టైంలో అసలు మన ఈ మూర్తి విగ్రహాలను చూడడానికే మనకి ఎక్కువ క్రౌడ్ ఉంటారు కదా. బట్ ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది గుడి. సో దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది. ఇంచుమించు ఒక ½ an hourకి పైన అక్కడే అలా కూర్చునే ఉన్నాము. అస్సలు వెళ్ళబుద్ధి కాలేదన్నమాట. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా అయింది కదా. ఇంకా గుడి బయట రథయాత్ర కోసం రథం తయారు చేస్తారు కదా వాళ్ళు, దానికోసం మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ వేసేసి ఉన్నారండి. అంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి 1.5 months పడుతుందంట తయారు చేయడానికి. చాలా పెద్ద రథాలు కదా, 3 తయారు చేయాలి మొత్తం. సో మెటీరియల్ అంతా కూడా వేసుకొని ఇంకా తయారు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇవైతే సాత్వి వెనుకున్నాయి కదా, ఇవి చక్రాలు అనమాట. ఇందులో కొన్ని కొలాప్స్ అయినవి ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రీప్లేస్ చేస్తూ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటూ ఒక 1.5 monthsలో అయితే ఈ రథం అయితే తయారవుతుంది. సో దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏదైనా తిన్నాక కొద్దిపాటి షాపింగ్ అయితే చేద్దామని ప్లాన్తో వెళ్తున్నాము. అదేంటి స్ట్రీట్ షాపింగ్ హెల్దీ కాదు కదా అంటే, మన బాడీకి కూడాను అప్పుడప్పుడు చీట్ మీల్ అంటాం కదా, అలా బయట ఫుడ్ కూడా ఎంతో కొంత అలవాటు అయి ఉండడం కూడా మంచిదే కదా. సో మేమైతే ఎక్కువగా బయట ఎప్పుడు తినములండి, ఎప్పుడు ప్రిఫర్ చేయము. బట్ పర్లాకిమిడి వస్తే మాత్రం ఈ స్నాక్స్ అండ్ టిఫిన్స్ మాత్రం నేను కొంచెం కాదులేండి, బాగానే తింటుంటాను. ఒక 3-4 items అయినా తింటాను. సో ఫస్ట్ అయితే దహీపూరికి అయితే వెళ్ళాను. దహీపూరి తిన్నాక ఒక చనా చాట్ కూడా తిన్నాను అనమాట. మనిషి అన్నవాడు ఎవడైనా అంత ఫుడ్ తింటాడా అనుకోవద్దు. నాకైతే మాత్రం ఈ పర్లాకిమిడి వచ్చేటప్పుడు ఎందుకో విపరీతమైన ఆకలి వేసేస్తుంటుందండి. సో ఆఫ్టర్ దట్ టిఫిన్స్ కూడా ఇలా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇది నా ఫేవరెట్ టిఫిన్ స్పాట్. సో ఇక్కడ మసాలా దోశ అండ్ పూరి చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. దీని పేరు మీకు చెప్దామని నేమ్ బోర్డ్ కోసం వెతికాను, బట్ ఎక్కడా కూడా నేమ్ లేదు. కాకపోతే మన గత వ్లాగ్లో నేను శ్రీకుంజ్ హోటల్కి వెళ్ళాను. అంటే మన లాస్ట్ టైం పర్లాకిమిడి వచ్చేటప్పుడు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది.
సో ఇక్కడ కూడా టిఫిన్స్ కొంచెం పార్సల్ చేసేసుకొని ఇంకా ఇక్కడ తినకుండా ఇంటికి వెళ్ళి తిందామనేసి పార్సల్ చేయించుకొని ఆఫ్టర్ షాపింగ్ కొంచెం చేశాను. కాకపోతే షాపింగ్ చేసేటప్పుడు వీడియో అయితే మిస్ అయింది. బట్ నేను ఏమేమి కొన్నాను, అవి ప్రైసెస్ రీజనబుల్లా కాదా అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ముందు లైక్ చేసి ఈ వీడియోని అయితే ఇంకా కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమేమి కొన్నానో ఒకసారి చూద్దాము. అంటే ఈ కొన్న ఐటమ్స్ని ఇలా అంటే పేరు ఏమీ లేని ఇటువంటి కవర్స్లోనే ఇస్తారు. ఎందుకంటే అది పెద్ద బ్రాండెడ్ షాప్ ఏం కాదు కదా, ముందుగానే చెప్తున్నాను కదండి. ఇవేమి కూడా క్వాలిటీ పరంగా బ్రాండెడ్ అయితే కాదు, బట్ వర్త్ మనం తీసుకునే అమౌంట్కి బాగానే ఉంటాయి. సో చూద్దాము నేను ఏంటంటే తీసుకున్నాను అనేవి. ఎక్కువగా సాయి అంటే మా బాబు కోసం ఎక్కువగా షాప్ చేశాను ఈసారి అయితే. ఇదిగోండి, అంటే ప్రతి టీషర్ట్ కూడా 200 రూపీసే. బట్ కలర్స్ ఈసారి ఎంత బాగా నాకు సెట్ అయ్యాయంటే అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్. ఫ్యాబ్రిక్ కూడాను చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. చూసారు కదా, అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కలర్సే. 200 కంటే చాలా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ ఒక 1 ఇయర్లోగా కొంచెం రఫ్ అండ్ టఫ్గా, అంటే వాళ్ళు గేమ్స్కి నెక్స్ట్ ఈ స్టడీ టైంలో కొంచెం స్వెట్ ఎక్కువగా ఉన్నా సరే మనకి బాగా డ్యూరబుల్ అనమాట. సో ఇవైతే వాడి కోసమే కొంచెం ఎక్కువ టీషర్ట్స్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అన్నీ కూడా బాగా ఖరాబ్ అయి ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 200 రూపీసే. మొత్తం 5 టీషర్ట్స్ ఏమో తీసుకున్నాను. ఇంకా కింద ఒక 2 ఉన్నట్టున్నాయి, చూద్దాము. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి నావి ప్లాజో ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇది 200 అనమాట ఒక్కొక్కటి. ప్లెయినే వస్తాయి. ఇవి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. నేను ఇటువంటివే లాస్ట్ ఇయర్ ఒక 4 తీసుకున్నాను, ఇప్పటికి కూడా బాగానే ఉన్నాయి. సో అందుకని మళ్ళీ ఒక 3 కలర్స్ తీసుకున్నాను. మెరూన్, బ్లాక్, ఇంకా రెడ్ ఒకటి తీసుకున్నాను. 600కి 3 ప్యాంట్స్. అంటే ఇక్కడ నేను లోకల్లో చాలా షాప్స్ తిరిగాను కానీ 350 మినిమం ప్రైస్ అన్నారు. బట్ ఇక్కడ 200 కాబట్టి ఈ ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట. అగైన్ సాయి కోసమే నైట్ ప్యాంట్స్. ఇవి మాత్రం ఒక్కొక్కటి 350 పడినట్టుగా ఉన్నాయి. సో ఒక 4 అయితే 4 or 5 తీసుకున్నట్టున్నాను ప్యాంట్స్ కూడాను. అగైన్ ఇది ఇంకొక టీషర్ట్ అండి, లైట్ పింక్. చెప్పాను కదా ఇందాక ఉండే కలెక్షన్లో కొంచెం దిగుకుండిపోయి ఇదొకటి. ఇంకా కొంచెం ఇది బ్లాక్ కాదు, చిన్న నేవీ బ్లూ షేడ్లో ఉంది. చాలా బాగున్నాయిలేండి కలర్ పరంగా అయితే. కొంచెం డిఫరెంట్ కలర్స్, ఇంతకుముందు వార్డెన్ ప్యాటర్న్ అయితే నాకు బాగా దొరికాయి కలెక్షన్లో. సో ఇది ఒకటి. టీషర్ట్సే ఇంచుమించుగా 7 or 8 టీషర్ట్స్ తీసుకున్నానండి. వాడికి ఎక్కువ టీషర్ట్సే ఎక్కువ అవుతుంటాయి. సో అది. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాంటు. అక్కడ కాకుండా దాని పక్కనే ఇంకొక షాప్ ఉంది. ఇది 280 తీసుకున్నాడు. బట్ ఆ ముందు తీసుకున్న ప్యాంట్స్ కంటే ఇదే బాగా నచ్చిందండి, చాలా చాలా బాగుంది. అది ఆల్రెడీ మరి తీసుకున్నాను కాబట్టి తీసుకోలేదు, ఒకటే తీసుకున్నానండి ఆ షాప్లో. ఇంకా ఇవైతే సాయి బట్టలు. ఇంకా సాత్వి కోసం అయితే ఇలా షూస్ తీసుకున్నాను. ఇవి 290 రూపీస్. ప్యూర్ వైట్లో వచ్చాయి. తనకి వైట్ షూ మరి ఏంటో ఎంత వద్దన్నా వినలేదనమాట, పేచి పెట్టి ఇవే షూ కావాలంది. సో తన కోసం అయితే ఆ షూ తీసుకున్నాను. నెక్స్ట్ నేనైతే ఇలా ఒక లాంగ్ ఫ్రాక్ టైప్ తీసుకున్నాను అనమాట. ఇలా ఫ్లోరల్లో వస్తున్నాయి కదా, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి. సో ఇది నాకు వాడు చెప్పడం 1500 చెప్పాడు. నేను 1000 అన్నాను కానీ మరి అతను ఎంతకి ఇంకా ఇవ్వలేదు. సో ఫైనల్లీ 1200కి ఇచ్చాడండి. మా వారైతే ఇది కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టావేమో అన్నారు. బట్ నచ్చింది కాబట్టి తీసుకొని మళ్ళీ అతనే అన్నారులేండి. నాకైతే చెప్తున్నాను కదా, ఇది 1200కి అయితే నాకు ఇచ్చారనమాట. సో ఇదండి నేను పర్లాకిమిడిలో కొనుక్కున్నవన్నమాట. ఇదేనండి ఈరోజు వ్లాగ్. సో వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెట్టాలని ఉంది కానీ నార్మల్గా మన డైలీ కోర్సు గట్రా అటువంటివి ఏం పెడతాము, కొంచెం డిఫరెంట్వి పెడదామని అయితే కంటిన్యూటీ పెంచుదాం అనుకున్నాను. బట్ నాకైతే కంటెంట్ ఏమీ కనిపించట్లేదు. సో ఏదో ఇదేదో సరదాగా పెట్టాను. సో మా సాత్వి అయితే ఆ షూస్ అదే మీకు చూపించిన తర్వాత నుంచి ఆ షూస్తోనే లిటరల్లీ పడుకుందండి. అది అంత పిచ్చి ఉంటుంది కొత్త వస్తువుల మీద కదా. సో ఇంతేనండి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.